ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరును మీ భార్యలను ప్రేమించుడి. భార్య అట భర్తకు లోబడాలట. మరి భర్త ఏం చేయాలట? భార్యను ప్రేమించాలట. ఇప్పుడు ప్రశ్న, ఈ గడిచిన సంవత్సరంలో భర్తలో మీ భార్యను మీరు ప్రేమించగలిగారా? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నీ భార్యను కొంచెం నోటి దురుసుతనం ఉన్నా, తొందరపాటుతో మాట్లాడే విధంగా ఉన్నా, మిమ్మల్ని విసిగించే భార్య అయినా, కోపాన్ని పుట్టించే భార్య అయినా, భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ ఓర్పు సహనంతో కుటుంబాన్ని కట్టుకుంటూ మీ భార్యను ప్రేమించేటటువంటి భర్తగా మీరు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నీ భార్యను నువ్వు ప్రేమించవలసినంతగా ప్రేమించావా ఈ సంవత్సరంలో? నీ భార్యను పట్టించుకోవలసినంతగా పట్టించుకున్నావా? నీ భార్యను గాయపరచకుండా, నీ భార్య హృదయాన్ని నొప్పించకుండా, నీ భార్య కన్నీళ్లు పెట్టకుండా ఈ సంవత్సరంలో ఒక భర్తగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావా? లేకపోతే మాటి మాటికి నీ భార్యను ఏడిపించావా? మాటి మాటికి చెయ్యెత్తడం, మాటి మాటికి కొట్టడానికి మీదకెళ్ళడం, మాటి మాటికి బెదిరించటం, ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అని చెప్పండం, విడిచిపెట్టేస్తాను, నీలాంటి దాంతో నేను కాపురం చేయలేనని చెప్పేసి బెదిరించటం, ఈ విధంగా అబల అని చెప్పావు, బలహీనురాలని చెప్పావు, తన వెనక ఎవరు కూడా ప్రశ్నించేవారు లేరు అనేటటువంటి భరోసాతో బెదిరించిన భర్తలు ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఏడిపించిన భర్తలు ఎవరైనా ఉన్నారా? భార్య ఉన్నప్పటికీ పరస్త్రీతో సాంగత్యం పెట్టుకోనో, భార్య ఉన్నప్పటికీ పరస్త్రీతో స్నేహాన్ని పెంచుకోనో, భార్యను మోసం చేసినటువంటి భర్తలు మన మధ్య ఎవరైనా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరంలో భర్తగా నీ స్థానానికి నువ్వు సంపూర్ణ న్యాయం చేశావా? ఆలోచించు.